చేసుకునేది లేదమ్మా. అస్సలు కూకో నేను కొడుకు తెచ్చిస్తున్నా సరే, లేకపోతే ఏం చేసేది తెలియదు. నేను చూడు వాళ్ళందరు నలుగురు ఎవరెవరు కొట్టిండో వాళ్ళందరూ అట్లేం చేయకపోతే చూడు, అస్సలు కూకోను నేను. నా కొడుకు ఒక్కనాడు ఒక్క మాట అనలే. ఉన్నదో లేదో తిన్నా జోగా అది చేసుకున్నాం కానీ ఇట్లా చేస్తాడు అనుకోలే. చూస్తుంటేనే అర్థమవుతుందమ్మా, అంటే మన కుటుంబం ఎట్లాంటిది ఏంటన్నది మీ ఇల్లు చూస్తేనే తెలుస్తుంది. సాయి, ఓ సాయి, ఈ ఏడితే ఎవరు తింటారా? ఎన్ని రోజులు వాళ్ళరా? నేను ఏడితే నువ్వు తట్టుకోవాదురా సాయి. ఓ సాయి, అట్లా విడిచినా కూడా కట్టే విలోకమ్మా అంటావు కాదురా, మెల్లంగా మాట్లాడమ్మా అంటావు కాదురా, నీ పానం మంచుకుంటావు కాదమ్మా అంటావు కాదురా. మీరు గట్టిగా అరిస్తే కూడా పిలువనిచ్చేటోడు కాదమ్మా. నేనేం చెప్పలేనమ్మా. నా కొడుకు పోయి అడవిలో పడ్డాడు. ఒక్క నాన్న నిలిచిపెట్టి ఏ ఊరి పోలే, పల్లె పోలే. చివరిగా అసలు ఎప్పుడు మాట్లాడారమ్మా మీ కొడుకు? ఏం మాట్లాడారు చివరిగా? సాయి, పుట్టినరోజు కాడ పోయాను కదరా, నీ గురించి నిన్న 12 గంటల దాకా చూసినా. నాకు షుగర్ ఉన్న, బీపీ ఉన్నాయి కదా నాయన, నువ్వు తొందరరా.